మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు శివుడికి ఈ ప్రత్యేకమైన ఆకులను సమర్పిస్తే చాలు బంగారం కొంటూనే ఉంటారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 7 జన్మల పాపాలు పోతాయి. ఎవరైతే బంగారం కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈరోజు శివుడికి ఈ ఆకులను సమర్పించండి. అలా సమర్పించటం వలన బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఆర్థిక సమస్యలు పోతాయి. మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ఆకులను సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని లేదా హర హర శంభో శంకర అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా? ఈ విషయాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి. శివధ్యానం చేసే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదట. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోక తప్పదు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పండ్లను తీసుకోవచ్చునని చెప్తూ ఉన్నారు. అందరూ శివరాత్రికి అభిషేకాలు, అర్చనలు, ఉపవాసం, జాగరణలు చేస్తారు. ఎవరెవరు ఉపవాసాలు చేయాలి, ఎవరెవరు ఉపవాసాలు చేయకూడదు అనే విషయానికి వస్తే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకూడదు. వయసులో పెద్దవారు ఉపవాసం ఉండాలి అనుకుంటే తేలికపాటి ఆహారం తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. ఇక చిన్నపిల్లలు ఏం తిన్నా తప్పు లేదు. ఇక ఓపిక ఉన్నవారు ధారాళంగా ఉపవాసం ఉండొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్స్ వేసుకోవలసిన వారు, బీపీ షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండి శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడకుండా చక్కగా పలహారం తిని లేదా పండ్లు, చిలకడ దుంపలు, పచ్చి కాయలు ఇలాంటివి తీసుకోండి.
ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా పలహారం తీసుకొని శివుణ్ణి ఆరాధించండి. మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజించండి. ఉపవాసం చేసిన దానికంటే కూడా అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భక్తి మార్గంలో చూపించేటప్పుడు, అంటే భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ శివుడిని పూజ చేస్తే ఆ పూజ శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవ్వరూ కూడా దుర్భాషలు ఆడవద్దు, ఎవ్వరినీ తిట్టవద్దు. ఇంట్లో వారితో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ఈరోజు సాధ్యమైనంత వరకు నమఃశివాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా పొరపాటు చేస్తే శివ అని శివుణ్ణి తలుచుకోండి. ఆ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ శివార్పణం అనే నామాన్ని వాడండి. మీరు ఎంత ఎక్కువగా శివుడితో మమేకంగా ఉంటారో భగవంతుడి కరుణా కటాక్షాలు అంతే ఎక్కువగా లభిస్తాయి. ఆహారానికి ఉపవాసం ఉండటంతో పాటు నోటికి కూడా ఉపవాసం ఉండాలి. అంటే చెడు మాటలు మాట్లాడకుండా భక్తిపరమైన మాటలే మాట్లాడుకోవాలి. ఇలా మహాశివరాత్రికి మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కూడా అధిక ఫలితం వస్తుంది. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి, లేదా శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయటం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోస్తే శివుడు సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతో శివుణ్ణి పూజించాలి. దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. శత్రు నాశనం జరగాలంటే జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలంటే గోరింతాకు పూలతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం.
ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమురుగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు. ఏడాది పొడుగున ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరుకు పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభించింది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక, అందుకే భక్త శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గానాలన్నీ కూడా అలవర్చుకుంటూ ఉంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైంది. అందరూ ఈరోజు పరమశివుడిని పూజిస్తారు. అయితే అలా పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రసాదం పెడితే కోటి పూజలు చేసిన ఫలితం అనేది వస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివపార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ శివరాత్రి రోజు పూజ చేసినప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలనే విషయం చాలామందికి తెలియదు. కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది. అదే పరమాన్నం. శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం నైవేద్యం పెడితే శివానుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అంతేకాదు, పెళ్ళైన స్త్రీలు ఈ పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కానీ ఎవ్వరూ ప్రసాదం పెట్టినా గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే మీరు భక్తితో సమర్పించాలి. భక్తితో మీరు ఏది సమర్పించినా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. భక్తితో భక్త కన్నప్ప తాను భుజించే మాంసాన్ని పెట్టినా శివుడు స్వీకరించాడు. అలాగే గూడగూచి అనే అమ్మాయి భక్తితో పాలు నివేదించిన శివుడు స్వీకరించాడు. కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి. అలా పెట్టే నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం పరమాన్నం. కనుక ఫస్ట్ ప్రయారిటీ పరమాన్నానికి ఇవ్వాలి. శివరాత్రి రోజు పరమాన్నం నైవేద్యం పెడితే చాలా మంచిది. దీనితో పాటు కదలీ ఫలములు అనగా అరటి పండ్లు, దద్దోజనం కూడా నివేదన చేయవచ్చు. ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే శివుడికి అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. అలా అభిషేకం చేసుకొని పూజ చేసుకున్న తరువాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. పరమాన్నంతో పాటు దద్దోజనం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ పరమాన్నం ప్రధానంగా నివేదన చేయాలి. ఇలా చేయడం వలన శివుడి యొక్క అనుగ్రహం అనేది విశేషంగా లభిస్తుంది.
దరిద్రం అనేది తొలగిపోతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు మీరు కూడా పరమేశ్వరుడికి ఇప్పుడు చెప్పిన నైవేద్యాన్ని సమర్పించి ఆ శివుడి అనుగ్రహాన్ని పొంది మీకున్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.